ఇక అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జికు పెద్ద ఎత్తున వరద రావడంతో బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలకు అమ్మవారి సత్రాల్లో తాత్కాలికంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో వర్షపాతం అధికంగా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. గత 30 సంవత్సరాలు కూడా ఎన్నడూ లేని విధంగా 2 రోజుల్లోనే ఈ వర్షపాతం నమోదైంది. దీంతో కూడా విజయవాడ పట్టణంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా తీవ్ర ఇబ్బందికి గురైనని చెప్పుకోవచ్చు. ఇట్లా చూసినట్టు మాత్రం ఏదైతే గ్రామాల సమీపంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, వంగులు కూడా పొంగి ప్రమాదించడంతో పాటు 2 రోజుల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా నమోదైంది. ఇప్పుడు చూసినట్టు మాత్రం మనం ప్రస్తుతం పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి ఉన్నాము. పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జి వద్ద కూడా రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా ఉధృతిగా మున్నేరు ప్రవహించడంతో పాటు రాకపోకలు అయితే పూర్తిగా బంద్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నది మాత్రం ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకైతే మాత్రం ఏదైతే పెనుగంచిప్రోలు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకైతే మాత్రం అటు ఆ ఖమ్మం వైరా అదేవిధంగా ఆ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం మాత్రం పెనుగంచిప్రోలు ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున రావడంతో మాత్రం ఇక్కడ పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జికి అయితే మాత్రం వరద ఎక్కువగా రావడంతో పెనుగంచిప్రోలు బ్రిడ్జి కూడా తెల్లవారుజాము నుంచి మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటుగా పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు, కేశఖండశాల కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేపడుతున్నటువంటి ఆ ఆలయాల అభివృద్ధికి ఆ ఘటన కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం మనం పెనుగంచిప్రోలు ఆలయ దిగువగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా వరదతో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్నటువంటి సత్రాల వద్ద కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా తరలించి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెనుగంచిప్రోలు ఆలయ సమీపంలో ఉన్నటువంటి కేశఖండశాల వద్ద కూడా సుమారు 5 అడుగుల మేర కూడా వరద నీరు రావడంతో దానిలో కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆలయ సమీపంలో ఉన్నటువంటి దుకాణాలు, బొమ్మల దుకాణాలు కావచ్చు, ఆ దుకాణాలు అన్నింటిలో కూడా వరద నీరు రావడంతో అక్కడ ఆ దుకాణంలో ఉన్నటువంటి సామాగ్రిని కూడా బయట తెచ్చుకునేందుకైతే మాత్రం ఆ దుకాణదారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురై కూడా వాటిని తెచ్చుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఎక్స్క్లూజివ్ చూసుకోవచ్చు. ఇప్పుడు పెనుగంచిప్రోలు ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జి వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు రావడంతో సుమారు 5 అడుగుల మేర కూడా వరద నీరు వస్తుంది. ఇక్కడ చూసినట్టు మాత్రం సుమారు ఈ వరద నీరు రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున రావడంతోనే మనం చెప్పుకోవచ్చు. ఈ వరద నీరు అంతా కూడా ఏదైతే మన కృష్ణ బ్యారేజ్, విజయవాడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున పోతుంది. అక్కడ ఉన్నటువంటి విజయవాడ ఉన్నటువంటి 70 గేట్లు కూడా వదిలేసే కింద ఎత్తుకు కూడా ఆ సముద్రంలో కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీరుని కూడా విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మాత్రం ఇక్కడ పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి ఈ మున్నేరు నీరు కూడా పెద్ద ఎత్తున రావడంతో పెనుగంచిప్రోలు మున్నేరు అవతల ఉన్నటువంటి సుమారు దగ్గర 10-15 మామిడి తోటల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో మామిడి తోటలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అటేపు సుమారు ఈ బ్రిడ్జి మునిగిపోవడం వల్ల అటు ఆంధ్రాకి తెలంగాణ కూడా రాకపోకైతే మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఈ వరద నీరు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద వరద రాలేదని మాత్రం అయితే ఇక్కడ పెనుగంచిప్రోలు ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పెనుగంచిప్రోలు ఈ వరద నీరు రావడంతో కూడా సుమారు పెనుగంచిప్రోలు నది ప్రవాహ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇల్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. రెండోసారి అని కూడా మనం చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ వరద నీరును చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇక్కడ పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున భారీ గార్డులు ఏర్పాటు చేసి రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిషేధం చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్థానిక ఎస్ఐ అర్జున్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే ప్రవేశిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. పెనుగంచిప్రోలు ఆలయం వద్ద కూడా భక్తులు అయితే మాత్రం మరో 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని దర్శనం రావాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే భక్తులందరూ కూడా ఒక పునరావాస కేంద్రాలు తరలించి వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పెనుగంచిప్రోలుకి చుట్టుపక్కల కూడా ఎక్కడెక్కడ కూడా రాకపోకలు అయితే మొత్తం పూర్తిగా నిజం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ పెనుగంచిప్రోలు ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జి వద్ద వరద కూడా గంట కూడా పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పొద్దునకి ఇప్పుడు చూసినట్టు మాత్రం పొద్దునకి 3 అడుగుల మేర వరద ఉధృతి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 5 అడుగుల మేర కూడా వరద ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వరద ఉధృతి మాత్రం మరొక సాయంత్రం వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై కూడా సాయంత్రం వరకు అయితే మాత్రం ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తారు. మరో 2 రోజులు కూడా అల్పపీడన ప్రభావం ఉండడంతో మాత్రం ఈ వరద ఉధృతి మరో కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే మాత్రం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, పెనుగంచిప్రోలు.